హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 47,700 సిఈ ఇచ్చాను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో, అండ్ ఈవెన్ ప్రీమియం మెంబర్స్కి కూడా 760 వరకు కూడా హై అయింది. ఎవరైతే ట్రేడ్ చేశారో అండ్ కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో కింద. అండ్ ఇంకా జాయిన్ అవ్వకుంటే కనుక మిస్ అయినట్టే. అండ్ ఇక్కడ లైవ్ అనాలిసిస్ కూడా చేసాం మనం, లైవ్ అనాలిసిస్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి. ఏదైనా ప్లాన్ ఉంటే డిప్లో బై ప్లాన్ చేయవచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేసుకున్నాం. సో అదే జరిగింది. మార్కెట్ చూసినట్టయితే సో ఇంట్రాడేలో మార్కెట్ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. మార్కెట్ ఎప్పుడైతే 21,600 లెవెల్ 21,600 లెవెల్ దగ్గర మార్కెట్ రీచ్ అయిందో నిఫ్టీలో, దాని తర్వాత మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ అగైన్ డే లో నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి, అండ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అరౌండ్ 21,600 లెవెల్ రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది స్ట్రాంగ్లీ. సో రేపు కూడా ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు కూడా మన ప్లాన్ ఒకటే, డిప్ ఆన్ బై. సో ఇక్కడ మనం సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్లో 21,500 మంచి సపోర్ట్ ఉంది. యాజ్ ఆఫ్ నో 21,600 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్, అండ్ 21,500 లెవెల్ కూడా సపోర్ట్ లెవెలే. సో ఈ మార్కెట్ ఈ 2 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన వ్యూ వచ్చేసి డిప్లో మనం సిఈ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే మార్కెట్ 21,500 బిలో ఉంటే, మార్కెట్ ఇక్కడ కూడా ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఈ జోన్ బిలో బ్రేక్ డౌన్ అయితేనే మనం పిఈ సైడ్లో ఆలోచించండి. అప్పటి వరకు మీరు పిఈ సైడ్లో ఆలోచించకండి. మార్కెట్ వచ్చేసి స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయింది ఆల్ టైమ్ హైస్ని, అండ్ ఫర్దర్గా కూడా హై ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇంకా మార్కెట్ ఫర్దర్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. సో ఇది మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటున్నాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ప్రైస్ యాక్షన్ బులిష్ కనిపిస్తుంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషనే కనిపిస్తుంది నిఫ్టీ రేపు మంత్లీ ఎక్స్పైరీకి. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీలో మెన్షన్ చేసుకున్నాను నేను, ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా. అరౌండ్ 47,800 పైన మార్కెట్ ఉందనుకోండి. ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ 48,000 లెవెల్ అండ్ 48,200 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది మంచి ర్యాలీ చూపించి, అండ్ అగైన్ ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టచ్ చేసిందో దాని తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఎగ్జాక్ట్లీ డే లోస్ దగ్గర నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని ఇది కూడా అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇది కూడా అంతే, ఫర్దర్గా కూడా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 48,200 లెవెల్ పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ బ్యాంక్ నిఫ్టీ 48,400 అండ్ 48,500 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 48,200 లెవెల్ అండ్ 48,000 లెవెల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి మంచి వ్యూ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక పిక్చర్ మీకు క్లియర్లీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అరౌండ్ ఇదే రేంజ్లో కంటిన్యూషన్ అయ్యింది, అరౌండ్ 48,200 నుంచి. అండ్ డౌన్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 47,800 బిలో మార్కెట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఒకరోజు మార్కెట్ అనేది ఫాల్ అయింది ఇక్కడ నుంచే. అండ్ నెక్స్ట్ డే మార్కెట్ 47,000 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని, అండ్ అగైన్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగి ఇవాళ మార్కెట్లో ఈ హైస్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నాం అనుకోండి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఈ కంప్లీట్లీ ఈ 3 డేస్ ఒక హైస్ని బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఏదైతే బేరిష్ క్యాండిల్ మార్కెట్ ఎక్కడ నుంచి అయితే ఫాల్ అయిందో ఆ క్యాండిల్ ఒక హైని కూడా మార్కెట్ బ్రేక్ చేసింది క్యాండిల్. సో ఫర్దర్గా కూడా స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఏదైతే సస్టైన్ అయ్యిందనుకోండి, సో మార్కెట్ ఇంకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా కూడా అంటే అరౌండ్ మార్కెట్ అనేది 48,282లో మార్కెట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో క్లోజ్ అయింది. సో మార్కెట్ వచ్చేసి 48,500 పైనే మార్కెట్ ఉండే.
ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ రేపు మార్కెట్ అనేది దీని లెవెల్స్ పైన సస్టైన్ అయిపోతే మార్కెట్ 48,500 పైనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో అది కూడా చాలా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది, బులిష్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ ప్యాటర్న్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనం చూసినా సరే, అట్లీస్ట్ ఇక్కడ నుంచి మనం చూసినా సరే ఒక ఎన్ టైప్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ని మార్కెట్ బ్రేక్ చేసిన ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా కూడా బులిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. అండ్ అదే నిఫ్టీకి వచ్చేద్దాం. సో ఇక్కడ నిఫ్టీ కూడా పెడతాను. సో నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయింది. అండ్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనం నిఫ్టీ చార్ట్ కూడా పెట్టాను, డైలీ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ మన డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ కూడా సిమిలర్, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అయితే ఫాల్ అయ్యిందో అండ్ ఆ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ ఒక హైని ఇవాళ క్యాండిల్ బ్రేక్ చేసింది అండ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి 21,000 నుంచి మార్కెట్ 21,654 వరకు మార్కెట్ ర్యాలీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ సస్టైన్ అవుతే ఇంకా ఫర్దర్గా కూడా స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకన్నా మార్కెట్ వెళ్ళిపోయింది అప్ సైడ్లో, మార్కెట్ ఫాల్ అవుతుంది అని చెప్పి మైండ్ సెట్ అయితే పెట్టుకోకండి. మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి. మార్కెట్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఎటువంటి నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అయితే చూపించలేదు. సో మనకి పాజిటివ్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. సో పాజిటివ్గానే మనం అంటే బుల్లిష్ ప్రైస్ యాక్షన్ని చూపిస్తుంది. మనం బుల్లిష్ సైడే మన వ్యూ పెట్టుకొని క్యారీ చేయండి. ఓకేనా. సో డిప్లో ప్లాన్ చేయండి బై చేయడానికి. సో మార్కెట్ వచ్చేసి డిప్ వచ్చింది అనుకోండి, ప్లాన్ చేయండి. ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి సి సైడ్లో, ఒకవేళ ఫ్యూచర్స్లో చేసే డిప్లో సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర బై చేయండి అండ్ రెసిస్టెన్స్లో ఎగ్జిట్ అయిపోండి. ఈ ప్లాన్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 21,500 లెవెల్ ఆర్ 21,600 లెవెల్ని చూడండి. సో 21,500, 600 లెవెల్ దగ్గర 1,26,000, 1,73,000 మంచి సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వస్తే 21,700 రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 21,800 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే అరౌండ్ 48,100 లెవెల్ అండ్ 48,200 లెవెల్ అండ్ ఈవెన్ 48,300 లెవెల్ని మనం చూసామనుకోండి. అండ్ ఇక్కడ 48,000 లెవెల్ని చూసినా సరే 1,89,000 అండ్ 48,192 and 48,299 and 48,300, 73,000 దగ్గరగా మంచి సపోర్ట్స్ని కనిపిస్తున్నాయి. అండ్ 48,000 అండ్ 48,200 అండ్ అదేవిధంగా అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తే 48,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన రెసిస్టెన్స్ ఏదైతే కాల్ సైడ్ ఉందో ఆ నంబర్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది, అంటే రెసిస్టెన్స్ చాలా వీక్గా ఉంది. మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ మంచి స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది అండ్ మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్గా 48,500 లెవెల్ వరకు అయితే ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తే 49,000 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అండ్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్ చూపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ S&P 500 కూడా పాజిటివ్ చూపిస్తుంది, నాస్డాక్ కూడా పాజిటివ్ చూపిస్తుంది, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ చూపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో మన గిఫ్ట్ నిఫ్టీ -10 పాయింట్స్ మాత్రం చూపిస్తుంది అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. ఓవరాల్గా అయితే గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి అండ్ మన చార్ట్స్ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ఫర్దర్గా మార్కెట్ బులిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మంత్లీ ఎక్స్పైరీ ఇంకా ఫర్దర్ న్యూ హైస్లో మార్కెట్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలిటిలిటీ అయితే ఉంటుంది. సో చూసి ట్రేడ్ చేయండి. సో ఇండియా విక్స్ కూడా 15 పాయింట్ ఉంది కాబట్టి కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.